that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. మే 10 మధ్యాహ్నం అరౌండ్ 3:30కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా కాల్ చేశారు. సో దాంతో బోర్డర్లో ఎలాంటి ఫైరింగ్ చేయకూడదని 2 కంట్రీస్ ఆర్డర్స్ పాస్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ యుద్ధాన్ని జస్ట్ హోల్డ్ చేశారు అంతే. మే 12 మధ్యాహ్నం తర్వాత అందరికీ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయబోతున్నారా లేదా ఆపైపోతున్నారా అని. ఇంకా మన దెబ్బకు పాకిస్తాన్ కి చాలా లాస్ వచ్చింది. అండ్ ఇంకో పక్క బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కి ఎగనెస్ట్ గా తయారయ్యారు. అండ్ ఆ లాస్ ని కవర్ చేయడానికి వీళ్ళు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర $1 బిలియన్ ని లోన్ గా తీసుకున్నారు. అండ్ మన వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పూర్తిగా స్మాష్ చేశారు. అండ్ ఒక స్మాల్ రీకేప్ లో లాస్ట్ కొన్ని డేస్ గా ఏం జరిగిందో మనం చూద్దాం. కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత ఇండస్ వాటర్ ట్రేడ్ ని ఇండియా హోల్డ్ చేసింది. అండ్ ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ రూట్ అయిన బోర్డర్ ఆఫ్ అటారీని క్లోజ్ చేశారు. వీసా ద్వారా ఇండియాకు వచ్చిన పాకిస్తాన్ వాళ్ళందరినీ తిరిగి వెళ్ళిపోమన్నారు. అండ్ ఇదంతా ఏప్రిల్ 24 నుంచి మే 6 వరకు జరిగింది అనుకుంటే, మే 7 మన ఇండియా పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపుల మీద మిసైల్ స్ట్రైక్ చేసింది. అండ్ దానికి మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. అండ్ ఈ ఆపరేషన్ కి కొల్లాం సోఫియా ఖురేషి గారిని లీడ్ గా అపాయింట్ చేశారు. అండ్ ఈ ఆపరేషన్ లో భాగంగా మన వాళ్ళు 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశారు. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ స్ట్రైక్ చేసిన మిసైల్స్ ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఈ S-400 ని చాలా తక్కువ అంచనా వేసింది. మన దగ్గర ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్. అండ్ S-400 లో ఉండే రాడార్ సిస్టమ్ 400 కిలోమీటర్స్ లో ఉన్న మిసైల్స్ ని కూడా డిటెక్ట్ చేయగలదు అండ్ పూర్తిగా న్యూట్రలైజ్ చేయగలదు. అండ్ ఈ S-400 ని మనం రష్యా నుంచి తెప్పించుకున్నాం. 2018 లో మన గవర్నమెంట్ 35,000 కోట్లు ఖర్చు పెట్టి 5 యూనిట్స్ ఆఫ్ S-400 ని ఆర్డర్ చేసింది. అండ్ రష్యా మన వాళ్ళకి ఆల్రెడీ 3 యూనిట్స్ ఆఫ్ S-400 ని డెలివర్ చేశారు. ఇంకో 2 యూనిట్స్ ఆఫ్ S-400 ని 2026 లో డెలివరీ చేయబోతున్నారు. అండ్ డిఫెన్స్ కోసం ఎందుకు ఇంత ఖర్చు పెడతారనే వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ S-400 కి మన వాళ్ళు సుదర్శన్ అనే పేరు పెట్టారు. అండ్ LOC లో జరిగిన కాల్పుల్లో మన తెలుగు జవాన్ అయిన మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. అలాగే ఇందులో ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్ ఆత్మ శాంతించాలని కోరుకుందాం. అండ్ మే 10th ఈవినింగ్ అరౌండ్ 5 కి USA ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలా ట్వీట్ చేశారు. ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ mediated by United States, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thanks for your attention to this matter. And USA ఈ 2 కంట్రీస్ ని సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి ఒప్పించింది. అండ్ మే 12 వరకు ఎవరు నేల మీద గానీ, గాల్లో కానీ అండ్ నీటి మీద కానీ ఫైర్ చేయకూడదు అని అనౌన్స్ చేశారు. కానీ పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ ని వయోలేట్ చేసింది. శ్రీనగర్ మీద అటాక్ చేసింది. అండ్ మన డిఫెన్స్ దాన్ని న్యూట్రలైజ్ చేశారు కూడా. అండ్ లెట్స్ సీ మే 12న మనకి యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా అని చూద్దాం. అండ్ ఇది గాయ్స్ విషయం. ఈ వీడియోలో మీకు ఒక చోట ఇంట్రెస్టింగ్ అనిపించిన ఇట్ మీన్స్ మీ ఎ లాట్. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి.